ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. తనే మన తన్వి ఉన్నది. ఒకసారి వన్ లైన్ పాడు. నేను బటర్ఫ్లై మారా రాకెకాయ నీను నన్నెలా మధ్యలే అమ్మో రెయిన్బో ఫ్రెండ్. నవరసాలు తెలియదా నీకు? తెలుసు కానీ ఒక 3 చెప్పు. హ్యాపీ 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 జై. అమ్మో ఇంగ్లీష్ లో పాస్ గాని అనుకున్నారా, 100 మార్కులు వచ్చినాయి. ఆడేడుకో బిల్స్ అవార్డు ఇచ్చిండ్రా. అమ్మో గుర్తుపడతారా బయట? నిన్న బస్ ఎక్కొస్తుంటే ఒక ఆయన గుర్తుపట్టాడు. ఆయన నన్ను గుర్తుపట్టలే, మా మమ్మీని షో అమ్మాయి డ్రామా జీనియస్ లో ఉందిరా అప్పుడు గుర్తుపెట్టిందంట. మీ మమ్మీని చూసి గుర్తుపట్టాడు. నాకు అక్కడ కోపం వచ్చింది. ఎవరికి చెప్పనంటే మీకు సీక్రెట్ అంటే డైరీలో హోంవర్క్స్ కొట్టేసి నాకు రాని హోంవర్క్స్ ని కొట్టేస్తా. మార్నింగ్ టీచర్స్ అడిగితే మ్యామ్ మీరు డైరీలో ఇవ్వలేదు మ్యామ్ అంటే. అసలు ఆ రోజు నాకు ఎంత అన్లక్ ఉందంటే ప్రతిసారి షూటింగ్ ఉందంటే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోతాం అన్నపూర్ణ స్టూడియోస్. అసలు నాకైతే బీపీ లేసింది ఆ రోజు. ఏమో సార్ నేను డ్రామా యూనివర్సిటీకి సెలెక్ట్ అయిన విషయమే నాకు తెలియదు. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుకుంటుంటే మమ్మీ ఇట్లా చూస్తుంది నవ్వుకుంటున్నాను. నాకు అర్థం కాలే ఏమైందో. ఇంట్లోకి వచ్చి అన్నం తినుకుంటే డ్రెస్ మార్చుకొని అప్పుడు మొహం అంతా డాడీ దేనికో అరిసాడు. నాకు మొహం అంతా ఒక లావెట్ అన్నం తింటుంటే నువ్వు అన్నం తినలేదంటే మాత్రం నేను షూటింగ్కి పంపాను అన్నాడు డాడీ ఫ్లోలో. షూటింగ్ ఏంది డాడీ కదా అని. మమ్మీ ఏమో నీకు నోటితో లాగట్లే ఏమైంది అని అంటే నువ్వు డ్రామా సెలెక్ట్ అయినా. అప్పుడు ఒకసారి నేను సెలబ్రిటీస్తో దిగటం కింద ఉన్న ప్రొడక్షన్ టీం చూసిందంట. షూటింగ్ అయిపోయి రిహార్సల్స్కి వెళ్తే అసలు ఎట్టబడితే అట్ట తిట్టారు. కిట్ సైడ్ నిలబడితే వచ్చిందా ఇదో పెద్ద ఫోటోలు పిచ్చిదమ్మా సెలబ్రిటీలు వస్తే చాలు పోద్ది ఫోటోలు. ఏమంది పిచ్చి మహంది వీడకొత్త ఈయన క్లాస్ బీకుతుండు. మేము నిలబడ్డాం. ఒక అమ్మాయి ఏమో సార్ స్ట్రిక్ట్ గా వార్నింగ్లు ఎత్తుంటే అని పెడుతుంది. నాకు నవ్వాగట్లే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారండి. తనే మన డ్రామా జూనియర్స్ కంటెస్టెంట్ టాప్ 10 లో పార్టిసిపేట్ చేసిన మన అమ్మాయి తన్వి ఉన్నది. ఆమె యాక్ట్ చేస్తుంటే అబ్బా ముసలోళ్ళు సైతం కూడా ఇలా యాక్ట్ చేయరు, ఇలాంటి మంచి పెద్దవాళ్ళు కూడా యాక్ట్ చేయనట్టు యాక్ట్ చేసేసి అందరినీ ఆకట్టుకున్నారు. అక్కడ జడ్జెస్ మాత్రం విపరీతమైన మంచిగా నవ్వుకునే వాళ్ళు. ఆయన తన్వి డ్రామా జూనియర్స్ కి ఎలా సెలెక్ట్ అయింది, ఆయన ఇప్పుడు ఏమైనా మూవీస్ చేస్తుందా, మళ్ళీ డ్రామా జూనియర్స్ మాత్రం అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తుందో తన్విని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. హాయ్. ఎలా ఉన్నావు? ఇంకోసారి అనవా అమ్మ అన్నా అని? ఇంకోసారి అనవా? వావ్ థ్యాంక్ యూ. అది వింటుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది తెలుసా మా ఏజ్ వాళ్ళకు. ఓకే, నీ పేరు తన్వేనా? నిజంగా చెప్పు. నిజంగా తన్వి. అబద్ధం? నీ అబద్ధం పేరుందా నిజం పేరుందా? నిజం పేరు తన్వి. అబద్ధం పేరు అంటే లేదా? అబద్ధం పేరు ఓకే ఉండదులే అబద్ధం పేరు. ఓకేనా? డ్రామా జూనియర్సా? నువ్వు డ్రామాలు చేస్తుంటావా? చేస్తాను. డ్రామా జూనియర్స్ లోనే చేస్తావా, ఇంట్లో కూడా చేస్తావా డ్రామాలు? ఇంట్లో కూడా చేస్తా. ఎలాంటి డ్రామాలు చేస్తావు ఇంట్లో? ట్యూషన్కి వెళ్ళనని డ్రామాలు చేస్తావా? ఓకే. కడుపు నొప్పి అని డ్రామా చేస్తావా? తలనొప్పి కడుపు నొప్పి ఎప్పుడెప్పుడు లేస్తావు నీకు కడుపు నొప్పి? ట్యూషన్కి వెళ్ళే ముందు వస్తుందా కడుపు నొప్పి? ఓకే ఓకే. ఎందుకు ట్యూషన్ టీచర్ మంచిగా లేదా చెప్పదా? ఎల్లబుద్ధి కాదా? ఎందుకు పంపిస్తారమ్మా? మీ మమ్మీ పేరు ఏంటిది? భవానీ గారు. ఎందుకు పంపిస్తారు? ఆమెకి ఎల్లబుద్ధి కాదట. డ్రామా జూనియర్స్కి ఎల్లబుద్ధి అవుతుందా? ఎందుకు? ఫ్రెండ్స్ ఉన్నారన్నా. అంటే ట్యూషన్లో ఉండరా? ట్యూషన్ టీచర్ మాట్లాడని కదా? కొత్త ట్యూషన్. ఓకే ఓకే. చదువు ఇష్టం లేదా? స్టడీస్ అంటే ఏదో చదువుదాం అన్నట్టు కదా. మమ్మీ డాడీ ఫీజు కడుతున్నారు, మనం పోతున్నాం అంతేనా? చెప్పు, నోడుతా చెప్పు. అంతే, మనకొద్దు. మన డ్రామాలో నెంబర్ 1 నోడుతా చెప్పాలి. ఏంటిది నెంబర్ 1 డ్రామాలో? చదువులో బెటర్. ఫీజు కడతారు కాబట్టి పోతున్నావు కదా. నిజం చెప్పు. స్కూల్ బడి దొంగనా? స్కూల్కి వెళ్తుంటావా? స్కూల్కి వెళ్తాను. ఎప్పుడెప్పుడు వెళ్తావు? సండేసా? షూట్ లేకపోతే డైలీ వెళ్తా. షూట్ ఉన్నప్పుడు స్కిప్పే. అబ్బా అప్పుడు ఆనందం కదా నీకు. అమ్మ ఒక దరిద్రం వదిలిన నాయన అనుకుంటా. కడుపు నొప్పి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే అవును, వెరీ గుడ్. నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు కదా నువ్వు దాంట్లో. డ్రామా జూనియర్స్ చాలా బాగా చీరలు కట్టుకొని. మీ చీరలు ఎక్కడ దొరుకుతాయి? టైలర్స్ ఇస్తారు. ఇక్కడ చిన్న చీరలు ఇస్తారా? పెద్దగా ఇస్తారు, మమ్మీ వాళ్ళ అడ్జస్ట్ చేసి కడతారు. అవునా? మొత్తం బరువు కాదమ్మా నీకు? అవుతుంది. బరువు అవుతుంది. అయినా బరువు మోసుకుంటా డైలాగులు చెప్పుకుంటా
ఎన్ని ముసలి డైలాగులు ఎవరు నేర్పిస్తారు నీకు? మెంటర్స్ ఉంటారు. మెంటర్స్ నేర్పిస్తారా? నీకు అర్థమైతే ఆ డైలాగులు? మ్మ్. దానికి అర్థాలు తెలుసా? మీనింగ్ తెలుసా నీకు? కొన్నిటికి తెలుసు. ఆహా, ఓకే. అంతమంది ముందట పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. అంటే రోజా గారు, అనిల్ రావుపూడి గారు, శ్రీకాంత్ గారు, సుధీర్ అన్న సునీల్ మామన సుధీర్ అన్న ఉంటాడు. ఆయన ఇంకా చాలా మంది మెంటర్స్ ఉంటారు. వాళ్ళ ముందే ఎలా చేస్తే భయం కాదా? ఫస్ట్ స్కిట్ అప్పుడు కొంచెం భయం వేసింది, కానీ తర్వాత ఇంకా లేదు. తర్వాత ఇక ఏం భయం లేదు. వీళ్ళే కదా అనుకున్నా. అలా అనుకోలే, అంటే ఒక స్కిట్ చేసాము బెటర్ ల్యాండ్ చేసేసాం. ఆహా, ఓకే. అవి చెవిలో పెట్టుకుంటారు కదా, మీకు ఏమైనా చెప్తుంటారా లేకుంటే ప్రాంప్టింగ్? మాకు చెప్పరు, చిన్న పిల్లలు చెప్తారు. శ్రీవియా అంతేజ్ వాళ్ళకి చెప్తారు. చిన్న పిల్లలకు చెప్తారు. నువ్వు పెద్ద ఆమెవి. పెద్ద ఆమెనా ముసలామెవా? పెద్ద ఆమెను. పెద్ద ముసలామె కాదా? మళ్ళీ అన్ని ముసలిలాగా చేస్తావు కదా స్టేజ్ మీద. ఒక్కటే ముసలామ క్యారెక్టర్ చేసా. ఎందుకు? వాళ్ళు ఇచ్చారు, నేను చేసా. ఓకే. విగ్గా జుట్టు అనేది అది జుట్టే. ఏదో ఒకసారి పీకు. ఆహా, రియల్ జుట్టేనా? అంటే నువ్వు డ్రామా చేస్తావు కదా, మళ్ళీ రియల్ జుట్టో మళ్ళీ లేకుంటే నూనె వాడతావు, షాంపూ వాడతావు? రెండు వాడతా. ఎందుకు? హెడ్ బాత్ చేయడానికి షాంపూ, పెట్టుకోవడానికి నూనె. ఓకే. జడలు వేసుకోవాలి కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు. ఇట్లా ఎట్లా వచ్చినావు మళ్ళీ? ఇది స్కూల్ కాదు కదా. అబ్బా, నిజమే అబ్బా, నాకు తెలియదు. సారీ అమ్మ అడిగినందుకు. ఓకే. అంటే అనిల్ రావుపూడి గారు ఉన్నారు కదా, ఏ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు నీకు? ఏమని చెప్పారు? బాగా చేసా, అయ్యే ఎప్పుడు అయ్యే కాంప్లిమెంట్స్ ఇస్తారు. అవే కాంప్లిమెంట్, వేరే చేంజ్ అయ్యారు? అంటే కొన్ని స్కిట్స్ కి చేంజ్ చేశారు. ఎక్సలెంట్ అని చెప్పారు. బామ్మ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే నువ్వు ముసలి దానిలాగా నచ్చినట్టున్నావు. అయ్యో, ఇప్పుడు ముసలి తనివాను? కోడలు తన్వియా? ఓకే. కోడలు క్యారెక్టర్ బాగా నచ్చిందా నీకు? గయ్యాడి కోడలు. గయాలి కోడలే కదా? గయాలి కోడలు ఎప్పుడు ఇన్నోసెంట్ కోడలే. ఇన్నోసెంట్ కోడలా? ఒక్కసారి ఇన్నోసెంట్ కోడలు డైలాగ్ చెప్తావా? గుర్తుందా? అయ్యో, నాకు తెలియదు అత్తయ్య గారు. పెద్ద డైలాగ్ చెప్పినావు, చాలా బాగా గుర్తు పెట్టుకున్నావు. ఇన్నోసెంట్ అంటే కొన్ని తక్కువ ఉన్నాయి. నీకు తక్కువ డైలాగ్స్ ఇచ్చాడుదా? ఆ ఇన్నోసెన్స్ కిట్లో తక్కువ ఉన్నాయి, వేరే అన్నిట్లో ఎక్కువ. వేరే చెప్పేదన్న గుర్తున్న డైలాగ్ నీకు? గుర్తులేవు. ఓకే. కడుపు నొప్పి అని చెప్పేయాలి, గుర్తులేదని కాదు. కడుపు నొప్పి అన్నా చెప్పానని చెప్పే. సినిమాలు చూస్తాను. ఏ సినిమాలు బాగా చూస్తావు? ఏమైనా చూస్తావా? దయాల సినిమాలు బాగా చూస్తారట కదా? హర్రర్ బాగా చూస్తావా నువ్వు? భయమేదా? భయం వేసిద్ది. ఆయన ఎందుకు? బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే. నువ్వు పడుకున్నప్పుడు ఇప్పుడు దయ్యం పక్కకు వచ్చి కూర్చున్నట్టు అనిపించిందా? అప్పుడు ఏమన్నావు? మమ్మీని పిలిచినావా? డాడీని పిలిచా. అయ్యో, మమ్మీ ఎందుకు? మమ్మీ కొడుతుందనా? అది తిట్టిద్ది. ఏమని తిడతా మీ మమ్మీ? అర్ధరాత్రి పూట ఎందుకు లేపుతున్నావు, పండుకో అంటే. డాడీ ఏమంటే అర్ధరాత్రి పూట బాగానే లేపినావు అంటాడా? డాడీ అయితే midnight 1 దాకా లెగిసే ఉంటారు. ఎందుకు? లైక్ బయటకు వెళ్ళొస్తారు, మాకు వెజిటేబుల్స్, నెక్స్ట్ డే స్నాక్స్ కావాల్సిన ఫ్రూట్స్ అన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టి ఆయన తినేసరికి 1 అవుతుంది. ఓకే. అప్పుడు దాకా లేచి ఉంటారు. కానీ రాత్రి తిరిగే వాళ్ళు దయ్యాలంటారు కదా, మీ డాడీ కొమ్మతి దయ్యం అయితే కాదుగా? మళ్ళీ మార్నింగ్ 6-7కి తెచ్చుకోవచ్చుగా కూరగాయలు, నైట్ పోతుండే ఎందుకు? మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్కేటింగ్కి వెళ్ళాలి. ఓకే. నేను తీసుకెళ్తాడా? నేను తమ్ముడు కూడా ఉన్నాడా మీకు? ఏ క్లాస్ మీ తమ్ముడు? థర్డ్. నువ్వు ఏ క్లాస్? 7th. నువ్వు 7th? ఓకే. 7 ఏడ్చినట్టు అంతే కదా? కాదు. మళ్ళీ ఏంటిది? నీ వెనకాల ఎల్లో ఉంది. ఎల్లో ఏంటిది? డర్టీ ఫెల్లో. 7 ఏడ్చినట్టు కాదు. అంటే గోల్డెన్ పిల్లో. రెడ్ అంటే? ఓకే. ఎల్లో కలర్ ఎవరు చెప్పారు ఇట్లా గోల్డెన్ పిల్లో అని? నేనే. నువ్వే చెప్పుకున్నావా? ఓకే. క్లాస్లో వెళ్ళినప్పుడు కామ్ కూర్చుంటావా, అల్లరి చేస్తావా? కామేనా? ఎందుకు? ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎందుకు ఫ్రెండ్స్ లేరు? ఎందుకు? కొత్త స్కూల్ వెళ్ళావా? పాత స్కూల్లో ఉండేనా? ఎక్కడ ఉంటారు మీరు? ఖమ్మం. ఇంట్లో ఉండారా? ఇంట్లో నుంచి ఖమ్మంలో. నేను ఎక్కడ ఉంటారా అన్న? ఇంట్లో. ఏ ఊరు అన్నప్పుడు ఖమ్మం చెప్పాలి. ఎక్కడ ఉంటావు? ఇంట్లో. అంటే భూమి మీద ఉండవా? ఉండవా? ఇంట్లోనే ఉంటావా? టీవీ బాగా చూస్తావా? టీవీ చూడవా? మళ్ళీ ఏం చూస్తావు? ఫోన్. ఓకే. టీవీ ఉందా మీ ఇంట్లో? ఎందుకు? కరెంట్ ఖర్చు అవుతుందని ఫోన్ పెట్టావా? టీవీ చూడవా? తమ్ముడు మమ్మీ చూస్తారు. నిన్ను చూడనియరా? ఎందుకు? గంతులు వాళ్ళు చూస్తారు. నాకు అంత ఇష్టం ఉన్న టీవీ. పెద్దగా ఉంటది, కళ్ళకి ఏమైనా భారం పడతానా? ఓకే. ఎఫెక్ట్ అవుతుందని. చాలా పెద్దగా ఉంటుంది టీవీ, చిన్నగా ఉంటుందా? పెద్దదే. ఎంత పెద్దగా ఉంటుంది? వాళ్ళు పెద్ద టీవీ చూస్తూ నీ చిన్న ఫోన్ ఇచ్చిరా నీకు? ట్యాబ్ ఉందా? ట్యాబ్. ఏం చూస్తావు బాగా ఫోన్లో? రీల్స్. ఏ రీల్స్ బాగా చూస్తావు? ఫన్నీ రీల్స్. అంటే ఫన్నీలో ఏముంటుంది?
హాస్టల్లో ఉంటే ఎట్లా అలాంటివి చూస్తా, నేను రాసుకుంటా కాన్సెప్ట్స్. కాన్సెప్ట్ రాసి ఏం చేస్తావు? ఎప్పుడన్నా చేస్తా. ఎప్పుడు? నిద్రపోయినప్పుడా? టైం ఉన్నప్పుడు. టైం అసలు నీకు ఉండదు కదా. కళలో చేస్తావా? వెరీ గుడ్. చాలా కష్టపడతావు కదా కళల్లో. చాలా. వెరీ గుడ్. సుధీర్ అన్న ఏమని కాంప్లిమెంట్ ఇచ్చింది నీకు? బాగా చేసామని అన్నారు. బాగా చేసావు అన్నాడు. అంతే, బాగా చేశారు, ఎక్సలెంట్, అంతేనా? దానికన్నా ఏం చెప్పారా? సుధీర్ అన్న ఇంతకుముందు చూసినావు ఎక్కడైనా? లేదు, డ్రామా జూనియర్స్ లోనే. అయ్యో, జబర్దస్త్ చూడకపోయేదా నువ్వు? నీ రీల్స్లో రాకపోయేదా జబర్దస్త్లో? అయ్యో, సుధీర్ గారు మిమ్మల్ని ఎక్కడ చూడలేదట, డ్రామా జూనియర్స్ లో చూసిందట. నేను లైవ్ లో అయితే డ్రామా జూనియర్స్ లో చూసా, రీల్స్ లో ఎక్కువ సార్లు చూసా. రీల్స్ లో ఎక్కువ శాతం చూసావా? ఓకే. లైవ్ లో ఎప్పుడు చూసినావు? డ్రామా జూనియర్స్. ఎందుకు చూసినావు? నా దగ్గర ఓకే. ఎక్కడ డ్రామా జూనియర్స్? అన్నపూర్ణ స్టూడియోస్. అక్కడ వెళ్ళి చూసినావు లైవ్ లో. సుధీర్ అని ఫస్ట్ చూడంగానే ఏమనుకున్నాను? ఏమనుకోలేదా? అరే యాంకర్ నేను రీల్స్ లో చూసా, నేను చూసాను అనుకున్నావు? అనుకున్నావా లేదా? అంతే అనుకున్నావు. నీ పేరు పెట్టి పిలుస్తారా అక్కడ స్టేజ్ మీద? ఏమని పిలుస్తాడు సుధీర్ అన్న? తన్వి అంటాడా? ఓకే. అంటే తన్నాలా తన్వియా? ఏంది అసలు నాకు అర్థమవుతుంది. తన్వి. ఎవరు పెట్టిరు పేరు? మమ్మీ డాడీ పెట్టిరా? ఓకే. పాటలు వచ్చా నీకు? ఏ పాటలు రావా? ఎందుకు? నేను పాడితే తిట్టుకుంటారు అందరూ. ఏది ఒక్కసారి పాడు, నేను తిట్టను చూస్తా. ఒక్కసారి మంచి తిడతా నీకు. ఏ పాట అయినా పాడు. ఏం కాదు, నేను తిట్టాను. చెవులు మూసుకుంటా, నువ్వు పాడు. నాకంత డేర్ లేదు. సినిమాలు చూస్తావా బాగా? ఏ సినిమాలు బాగా చూస్తావా హర్రర్ కాకుండా? ఏమన్నా చిన్నపిల్లల మూవీస్ చూస్తా. ముసలి కాబట్టి చిన్నపిల్లల మూవీసే చూడాలి నువ్వు. చిన్నపిల్లల మూవీస్ ఇప్పుడు ఏమొస్తున్నాయి? మన నక్షత్ర అని ఒక అమ్మాయి చేసింది, అలాంటివి చూస్తా. ఓకే. ఇరుముడి చూసావా? చూడలే, వెళ్తా రేపు వెళ్తావా? ఓకే. రేపు స్కూల్ ఎగ్గొట్టాలిగా. రేపు స్కేటింగ్ అన్ని అయిపోయాక వెళ్తా. ఓకే. తీసుకెళ్తారా మీ మమ్మీ డాడీ సినిమాలకు? థియేటర్లో చూస్తావా? ఫోన్లో? అక్కడ పోయి కూడా ఫోన్ చూస్తావా? థియేటర్లోనే. థియేటర్ ఎందుకు అంత పెద్దది? మనకు కళ్ళు ఖరాబ్ అవుతాయి. అంత పెద్ద థియేటర్లో చూడదు, చిన్న ఫోన్లో చూడాలి. ఓకే. నీకు ఫోన్ సపరేట్ ఉందా? మమ్మీ ఫోన్ సపరేట్ ఉంది. ఓకే. టీ తాగుతాను, కాఫీ, మళ్ళీ ఏం తాగుతావు? పాలు తాగుతావా? ఓకే. పాలు పిల్లిలు తాగుతాయి, నువ్వు పిల్లియా? నువ్వు పాలు కళ్ళు మూసుకొని తాగుతావు, కళ్ళు తెరిచి తాగుతావు? నచ్చినప్పుడు కళ్ళు మూసుకొని, నచ్చితే కళ్ళు తెరుచుకో. అది పిల్లి ఏం చేస్తుంది తెలుసా? ఎవరు చూడొద్దన్న ఉద్దేశంతో కళ్ళు మూసుకుంటది, అందరు చూస్తున్నప్పుడు కళ్ళు తెరుస్తుంది. నువ్వు ఏ పిల్లి? తన్వి పిల్లి. గండు పిల్లి. ఓకే, వెరీ గుడ్. అంటే ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేసావు కదా, మళ్ళీ సినిమాల అవకాశాలు ఏమైనా వస్తున్నాయా? ఆడిషన్ ఇచ్చా, తెలియదు వస్తుందో రాదు. నువ్వు గండి పిల్లివి. ఓకే. మీ తమ్ముని బాగా కొడతావా? వాడే నన్ను కొడతాడు. ఎందుకు? నేను కొడితే మా మమ్మీ నన్ను ఊరుకోదు. అంత భయమా నీ మమ్మీ అంటే? అయ్యో. డాడీ నాకు సపోర్ట్ చేస్తాడు, మమ్మీ ఏం తమ్ముడికి. ఓకే. ఇప్పుడు మీ మమ్మీ నా ముందట ఉంది, ఇక్కడనే ఉందా? నేనే నీ మమ్మీ అనుకో, తిట్టాలని తిట్టాయి. వద్దు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక. ఏం చెప్పను. ఈ వీడియో చూడకండి అమ్మ, తన్వి మమ్మీ ఈ వీడియో చూడకండి. చూడదులే, ఏం కాదు, తిట్టు. నేను తమ్ముడిని తిట్టేటప్పుడు అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు మమ్మీ ప్లీజ్, ఫన్ రిక్వెస్ట్. వినలేదు మీ మమ్మీ, ఇంకా కొంచెం ఘాటుగా చెప్పు. అంత చీప్ గా చెప్తే వినదు మీ మమ్మీ, కొంచెం ఘాటుగా చెప్పు, మళ్ళీ ఇట్లాంటి ఛాన్స్ రాదు. ఏం కదా? ఓకే. తమ్ముని ఎలా కొడతావు? వాడైతే నా జుట్టు బీకుతాడు, ఏమైనా ఉంటే ఆ ఇసిరేసి కొడతాడు. నేను ఇసిరేద్దామని తీస్తే మమ్మీ అప్పుడే చూసిద్ది పక్కన. అబ్బా, విలన్ లాగా వచ్చేస్తుంది మీ మమ్మీ కదా, అప్పుడు ఏమనుకుంటావు? అబ్బా ఎందుకు వచ్చింది మమ్మీ అనుకుంటావా? ఇసిరేయండి, నేను నాది చాలా జాలిగా ఉండే. అవునా? జాలిగా ఉండే. ఎక్కడ జల్లలు పట్టింది గుండె? మా డాడీ దగ్గర నుంచి వచ్చింది. మీ డాడీ దగ్గర జాలి ఉందా? జాలి అంటే జల్లెడ కదా అది, ఏమో తెలియదు. నీ దగ్గర జల్లెడ ఉందా? మళ్ళీ లేదు. జల్లెడ పట్టిన గుండె. ఓకే. రోజా గారు పెద్ద హీరోయిన్ కదా, ఆమె మీకు జడ్జిగా ఉంది, ఎలా ఫీల్ అయినా మళ్ళీ రోజా గారి ముందట చేయడం? రోజా గారు ఏమనేటోళ్ళు? హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. మ్యామ్ అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. ఓకే. మీరందరూ స్టేజ్ మీద కామెడీ చేస్తారు కదా, టైం తీసుకుంటారు, చాలా టైం తీసుకుంటారా? అప్పటికప్పుడే చెప్తారా? జడ్జెస్ అయితే అప్పటికప్పుడే చెప్తారు, మేమైతే ఒక 4-5 days నుంచి ముందు నుంచే రిహార్సల్ చేసుకుంటాం ఏం చెప్పాలన్నది. ఓకే. చిన్న పిల్లలు కూడా షటర్లు వేస్తారు కదా, ఎలా వేస్తారు వాళ్ళు? మాకు స్కిట్స్ వస్తాయి, ఒక 3 days ప్రాక్టీస్ చేసుకుంటాం, ఇంకొక డేనేమో డైరెక్టర్ సార్ ముందు చేసి 5th day షూటింగ్ ఉంటుంది మాకు. ఓకే. ఎన్ని డేస్ మొత్తం? 5 days షూటా? ఇక్కడనే ఉంటారా?
మాకు రూమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. రూమ్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. 5 days ప్రాక్టీస్ చేస్తారు మీరు. ఎప్పుడైనా స్టేజ్ మీద వెళ్ళి డైలాగ్ మర్చిపోయిన రోజులు ఉన్నాయా? మళ్ళీ అప్పుడు మర్చిపోయినప్పుడు ఎట్లా కవర్ చేసినావు? నాకు అసలు ఫస్ట్ నా సోలో స్కిట్ నేను ఫ్లోలో వెళ్ళిపోయా, డైలాగ్ మిస్ చేసా అంట. స్టేజ్ దిగాక మమ్మీ ఎలా చేసా మమ్మీ అని అంటే బాగా చేసావు అంది. మరి ఏంటి అలా చూస్తున్నావు అంటే నువ్వు 2 డైలాగులు ఎగరగొట్టా అన్నది. అసలు షాక్, నేను ఎప్పుడు ఎగరగొట్టా, నాకు అసలు కూడా తెలియలేదు. ఇంకొక స్కిట్ లోనే నా పార్ట్నర్ ఎగరగొట్టాడు, నా వల్ల వాడి వల్ల నా యొక్క 3-4 పోయాయి. మళ్ళీ ఎట్లా కవర్ చేస్తారు ఎవరికి అర్థం కాదు కదా మీరు ప్రాక్టీస్. తర్వాత మళ్ళీ మీరు మెంటర్ అవి నేర్పించిన వాళ్ళు అడగారా ఇట్లా మిస్ చేసిన తన్వి అని? ఏమనరు, కిందకి దిగా బాగా చేశారు అంటారు. అవన్నీ చెప్పిరని వాళ్ళు సంతోషపడేటట్టున్నారు. ఓకే, డాన్స్ వచ్చా నీకు? ఏ డాన్స్? ఏదైనా నేను బటర్ఫ్లై మై ఫేవరెట్. బటర్ఫ్లై నీ ఫేవరెట్ సాంగ్? నేను బటర్ఫ్లై ఏదో ఒకసారి 1 line పాడు. వద్దు, బటర్ఫ్లై ఏముంది, పాట పాడు. ఏముంది? నేను బటర్ఫ్లై మారే రాకెకాయ్ నీను మార్చన నన్నెలా మార్చలే అమ్మో మూన్ హాయ్ రెయిన్బో ఫ్రెండ్ హాయ్ నిరిచావన్న హాయ్ నీ వల్లలే ఎఫ్ అయిన నువ్వు టఫ్ అయిన నేను లవ్లీ రొమాన్సే వచ్చిందిలే లూజ్ అల్ల హార్ట్ స్లో అల్ల బీట్ ఫిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే. వావ్ సూపర్, బాగా పాడుతున్నావు కదా. ఎందుకు తిడతారు? ఎవరు తిట్టారు? అది పిలుచుకరా. మమ్మీ? అయ్యో పాపం, మీ మమ్మీ ఎప్పుడు తిడతానే ఉంటుంది. ఒకసారి ఇట్లానే మీ మమ్మీని ఎందుకు తిడతావని చెప్పు. ఓకే సూపర్. ఈ పాట డ్యాన్స్ వచ్చు నీకు. డ్యాన్స్ క్లాసెస్కి వెళ్తున్నావా? ఎందుకు? అంటే నాకు డాన్స్ ఇష్టం, కానీ ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవటం అట్లుండదు. నా ఓన్గా చేస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్. వామ్మో, మళ్ళీ అది కూడా స్కూల్కి వెళ్ళడం ఎందుకు? నువ్వే నేర్చుకుని పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే అది ఒక సాటిస్ఫాక్షన్. ఒకసారి మా డాడీకి చెప్పారు ఆ విషయం. ఏం పేరు మీ డాడీ పేరు? నరేందర్ గారు. తాన్వికి స్కూల్కి పంపించకండి, ఆమెకి ఇంట్లోనే ఉండేసి బుక్స్ ఇస్తే ఆమెనే చదువుకుంటుంది, ఆమెకు ఒక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీకు స్కూల్ ఫీజు కూడా మిగిలిపోతుంది. ఓకేనా? అంటే నీకు అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం, నీకు నువ్వు ఓన్గా నేర్చుకోవాలని అనుకుంటున్నావు. ఓకే, భరతనాట్యం తెలుసా? కూచిపూడి తెలుసు? స్కూల్లో నేర్చుకున్నావు. మళ్ళీ ఫుల్గా ఎప్పుడు నేర్చుకుంటావు? నేర్చుకో. ఓకే, పెద్దయినాక ఏ హీరోయిన్ లాగా కావాలనుకుంటున్నావు? సమంత అంటే ఇష్టమా నీకు? సినిమాలు చూస్తావు? కాదు, హీరోయిన్ పేరు మర్చిపోయా. సాయి పల్లవి. నీ జుట్టు చూస్తేనే అర్థమవుతుంది, సాయి పల్లవి. ఓకే, వచ్చిండే చూసినావా ఫిదా సినిమా? ఎట్లా చేస్తావు స్టెప్ చెప్పు. నీకు డ్యాన్స్ వచ్చన్నావు కదా ఓన్గా? ఓకే, అంటే నీకు మతిమరుపు కూడా ఉందా? నీ పేరేంటిది? మీ ఊరేంటిది? అమ్మాడు, మంచిగానే చెప్పా. ఓకే, నీ ఫోన్ నెంబర్ నీకన్నా తెలుసా? మతిమరుపు నీకు కూడా ఉందా నెంబర్? నీకు కూడా ఉందా? ఓకే, ఎవరికి చేస్తావు ఫోను? మమ్మీకే చేస్తావు. డాడీకి చేస్తే ఒక గంటకి ఎత్తుతాడు. పాపం, ఎందుకు? గంట అయితేనే ఎత్తాలని రూల్ పెట్టుకునేది మీ డాడీ? ఏమో, ఎవరైనా ఫోన్ చేస్తే తను ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఇలా సడన్ గా ఎవరి దగ్గర నుంచి కానీ కాల్ వస్తే ఫోన్ కాసేపు పక్కన పెడతాడు, చూస్తాడు, మళ్ళీ అప్పుడు ఎత్తుతారు, హలో అంటారు, అప్పుడు మాట్లాడతారు ఒక 2-3 minutes. ఓకే, అంటే వెయిట్ చేయించుకోవడం ఇష్టమేమో మీ డాడీకి? అంటే ఏం వర్క్ లేదు అనుకుంటా. అంటే ఒకవేళ ఇంట్లో ఎప్పుడన్నా న్యూస్ పేపర్ చదువుతుంటే ఎవరైనా కాల్ చేశారనుకోండి, అట్రా ఫ్లాగ్స్ ఉన్నాయి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటారని ఒక 2-3 minutes ఎత్తుతారు. ఓకే, వెరీ గుడ్. ఏమి ఇష్టం తింటావా నువ్వు? తింటా. గాలి పిలుచుకుంటుంటావా? గాలి పిలుచుకుంటుంటా, అందుకు అంత సన్నగా ఉన్నావు. బాగా తింటావా తక్కువ తింటావా? మీడియం. నాన్ వెజ్ తింటావా? నాన్ వెజ్లో ఏం తింటావు? ఏదైనా. నాన్ వెజ్లో పాలకూర తింటావా? పాలకూర మళ్ళీ నాన్ వెజ్జే. ఇప్పుడు చికెన్ కట్ చేస్తామా, పాలకూర కూడా కట్ చేస్తాం కదా, మళ్ళీ కట్ చేసిందని ఏమంటారు? నాన్ వెజ్ అంటారు. అంటే ఇప్పుడు కత్తి కూడా నాన్ వెజ్జేనా? కత్తి వెజ్, దాన్ని టచ్ అయిన తర్వాత నాన్ వెజ్ అవుతుంది. అట్లా ఓకేనా? బెండకాయ కూడా నాన్ వెజ్. ఎందుకు చెప్పు నాన్ వెజ్? కట్ చేస్తాం కదా. వెరీ గుడ్. అట్లా ఓకే. వెజ్లో ఏం తింటావు? బెండకాయ. ఏదైనా తింటావు. ఫ్రైయా కర్రీసా? కర్రీస్. ఓకే సూపర్. నీకు వంట వచ్చా? తినడం వచ్చా? వంట ఎందుకు రాదు నీకు? చేస్తే ఎవరు తినరని. నువ్వు తినాలి కదా ఫస్ట్. ఓకే, అంటే డ్రామా జూనియర్స్ లో నీ ఫ్రెండ్స్ అందరు ఎంతమంది అయ్యారు నీకు ఫ్రెండ్స్?
చాలా మంది ఉన్నారు. మ్మ్. సుమయ, అశ్విత, దేవ్ అన్న, అక్షయ్ అన్న, హార్దిక్, ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. స్కూల్లో మాత్రం ఒక్కరు కూడా లేరు. ఇది తన్వి అంటే. మ్మ్. ఏ సబ్జెక్ట్ అంటే నీకు చాలా ఇష్టం? ఏది ఇష్టం ఉండదు. అయ్యో, ఇంతకు ముందు స్కూల్ అంటే అసలు ఇంగ్లీష్ అంటే ప్రాణం ఉండదు అసలు. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే వామ్మో ఇంగ్లీష్ క్లాస్ టీచర్ వచ్చిందమ్మా అనుకుంటున్నా. అయ్యో ఎందుకు? ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలంటది. తను కేరళ నుంచి వచ్చింది. తను మాట్లాడే ఇంగ్లీష్ ఉంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ పోయింది అసలు. అయ్యో, ఇప్పుడు ఎంత మంచిగా మాట్లాడేదాన్ని ఓల్డ్ స్కూల్లో ఫ్లోలో మాట్లాడేదాన్ని. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ నిన్న ఆడిషన్స్కి వెళ్తే ఇంగ్లీష్లో మామూలుగా నా పేరు తన్వి అని ఆయన ఇంగ్లీష్లో చెప్దాం అనుకున్నా. అసలు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, నా పేరు తన్వి అని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలి అనేది కూడా మర్చిపోయాను. అయ్యయ్యో, అట్లా అంత బాధపడుతున్నావు తన్వి. నీ బాధ పగోడికి కూడా రావద్దు తల్లి. ఎంత బాధపడుతున్నావు నువ్వు. ఒక మంచి యాక్షన్ చేయి, యాక్టింగ్. నీ చేసిన స్కిట్ ఏదన్నా, నువ్వు నిన్న ఆడిషన్లో ఏం చేసినావు అది చేయి. నేను ఈ రాజ్యానికి రాని మాత్రమే కాదు, నిలబడి చేస్తా. నిలబడి చేస్తే మళ్ళీ కెమెరా లేపాలి. నేను ఈ రాజ్యానికి రాని మాత్రమే కాదు, యుద్ధ రంగంలో కత్తి పట్టిన యోధురాల్ని కూడా. నా ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం. ఎవరైతే నన్ను ఓడించాలనుకుంటున్నారో ఇదే నా హెచ్చరిక. ఈ రాణి రుద్రమదేవిని ఎదుర్కోవటం అంటే ఒక సైన్యాన్ని ఎదుర్కొన్నట్టే. ఈ నేల మీద పుట్టడం నా అదృష్టం. ఈ నేల కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం అది నా కర్తవ్యం. ఈ నేల మీద శత్రువులు అడుగు పెడితే నా చివరి రక్తం చుక్క వరకు పోరాడతా. ఎందుకంటే నాకు నా ప్రాణానికన్నా భరతమాత గౌరవమే ఎక్కువ. సూపర్. రుద్రమదేవి మూవీయా? డైలాగ్ ఎవరు చెప్పించారు? ఒక సార్ చెప్పారు. వెంకట్ సార్ చెప్పారు ఈ డైలాగ్. ఎక్కడ ఆడిషన్లో పోయినా ఇదే చెప్తావా? ఇంకోటి చెప్పు. ఎక్కడికైనా వెళ్తావు, ఎంత దూరం అని వెళ్తావు, కష్టం వస్తే పోరాడాలి కానీ దాన్ని చూసి భయపడి పారిపోవద్దు. మనం 1000 మంది ఉన్నాం, వాళ్ళు 100 మంది కూడా లేరు. అదే మనం అందరం కలిసికట్టుగా పోరాడితే వాళ్ళే మనం చూసి పారిపోతారు. సూపర్. నువ్వు ఒక పాట పాడితే వాళ్ళు పారిపోతారు. అంత డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరమే లేదు కదా. తన్వి పవర్ అది కదా. ఓకే, నీకు నవరసాలు అంటే తెలుసా? తెలుసా ఏంటిది నవరసాలు అంటే? హ్యాపీ ఫేస్, సాడ్ ఫేస్, యాంగ్రీ, నిమ్మకాయ రసం, మామిడికాయ రసం. అవునమ్మా, ఇవి కూడా నవరసాలు అంటే ఏంటిది? ఒకసారి మీరు నాకు చేసి చూపిస్తారా? నిమ్మకాయ రసం, నిమ్మకాయ రసం, మామిడికాయ రసం. ఇది ఎగ్ పుల్స్ లేదా? ఎగ్ పుల్స్ ఇట్లా ఇలా. అది వెజ్. ఎగ్ నాన్ వెజ్ కదా ఎగ్. ఎగ్ పులుసు. నువ్వు ఏ పులుసు బాగా తింటావు? నవరసాలు తెలియదా నీకు? తెలుసు కానీ ఒక 3 తెలుసు. చెప్పు. హ్యాపీ చేయి. దేని గురించి? ఆనందం. అంటే నీకు ఇంగ్లీష్లో మొత్తం 100కి 100 మార్క్స్ వచ్చేసినాయి. టీచర్ కూడా ఎక్సలెంట్ అని వేసేసింది. నీకు పిలిచి రవీంద్ర భారతిలో అవార్డు కూడా ఇచ్చారు. అప్పుడు నీ ఆనందం ఎట్లా ఉంది చెప్పు. అమ్మో, ఇంగ్లీష్ లో పాస్ గాని అనుకున్నారా? 100 మార్కులు వచ్చినాయి. ఆడేడుకో పిలిచి అవార్డు ఇచ్చిండ్రా. అమ్మో ఇచ్చినోడికి దండం రా. దండం. ఓకే, ఏడుపు, దుఃఖం. దేని గురించి? నువ్వు అనుకున్నావు స్కూల్కి వెళ్ళొద్దని అనుకున్నావు. మీ డాడీ మీ స్కూల్కి పంపించిండు. అప్పుడు మీ డాడీ కరెక్ట్ మంచి సిచ్యువేషన్, రోజు చేసే సిచ్యువేషనే కదా నీది. పాపం అనుకో. ఏందిరా మాకు టార్చర్. స్కూల్కి రావాలంటారు, ఆ మ్యాథ్స్ టీచర్ ఏం చెప్పిద్ది, ఈ ఇంగ్లీష్ టీచర్ ఏం వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడిద్ది. సావ కొడుతున్నారా. అయ్యో, డాడీ ఏమో చెప్పినా వినడు. వినడాను నువ్వు, వినే సావడు. చెప్పు. డాడీ ఏం వినడు, నాకు టార్చర్ వచ్చేస్తుంది. ఆ ట్యూషన్ టీచర్ ఏం రుద్దిద్ది. అమ్మో ఏమో టిఫిన్ పంపిస్తుంది. పంపియదా? లంచ్ కి తినాలనా? లంచ్కి వస్తా, టిఫిన్ పంపిస్తుంది. ఓకే, టిఫిన్ పంపియరా? లంచ్కి పంపిస్తారా? ఇంటికి లంచే పంపిస్తారు, టిఫిన్ పంపిస్తారు. ఓహో, లంచ్ పంపిస్తారా? ఓకే, దేంట్లో పంపిస్తారు? ఎడ్ల బండి? దేంట్లో పంపిస్తారు లంచ్? ఎడ్ల బండి మీద పంపిస్తారా? ఓకే, లంచ్లో ఏం పెడతాయి మీ మమ్మీ? కూర. మనుషులు తినేదా? నువ్వు పిల్లి కదా అంటే నేను తింటా, అలవాటు చేసుకున్నావు. వెజ్ పిల్లియా? నాన్ వెజ్ పిల్లి కూడా. ఓకే, నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు తింటావు? సండే అంటే మండే నుంచి సాటర్డే వరకు ఏం చేస్తావు? వెజ్. మీరే చెప్పారు కదా వెజ్, నాన్ వెజ్ అని. అవును, కరెక్టే. ఓకే, ఒకటి ఏమైంది నీది? దుఃఖమైంది, ఆనందమైంది, కోపం.
కోపం ఎలా చెప్తావు? ఎవరి మీద కోపం చూపెడతావు? మీ తమ్ముడి మీద. ఒరే ఆర్యన్ గా నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నా వస్తువులు తీసుకోవద్దని? ఫస్ట్ నా రూమ్ లో నుంచి వెళ్ళిపోరా, ఇంకొకసారి ఇక్కడికి వస్తే నిన్ను అట్టిట కొట్టని పోరా. ఇది మాత్రం జోష్ మీద ఎంత కసి మీ తమ్ముడు అంటే. పాప, మీ తమ్ముడి పేరు ఏంటిది? ఆర్యన్. ఆర్యన్, జాగ్రత్త నాన్న, ఇక్కడ నుంచి రాగానే అంత కసి చూపెడుతుంది చూడు. ఇక్కడ ఉంటే నీకు వీపు మోగించేది. ఇక్కడికి వస్తే ఆర్యన్ కి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తే మీకు తెలుస్తుంది ఆర్యన్ ఎలాంటోడు అని. ఓకే, అన్ని నీ బుద్ధులే కావచ్చు. మా మమ్మీ బుద్ధులు. అవునా? మీ మమ్మీ బాగా కొడుతుందా? తిడతారా? ఓకే. అంటే డ్రామా జూనియర్స్ లో ఫస్ట్ ఆడిషన్కి వెళ్ళినావు కదా నువ్వు, ఫస్ట్ టైం సెలెక్ట్ కాలే 8 లో కదా? అప్పుడు ఏడ్చినావా 8 లో సెలెక్ట్ కానప్పుడు? అంటే అప్పుడు నా మిస్టేకే ఉంది. ఏమైందంటే వెళ్ళా, డైలాగ్ బాగా చెప్పా కానీ కాన్ఫిడెన్స్ లేదు, భయం భయంగా చెప్పా. అప్పుడే నాకు తెలిసిపోయింది నేను సెలెక్ట్ కాదు, నేను అసలు డైలాగ్ మాడ్యులేషన్ లేదు, భయం భయంగా చెప్పిన. సీజన్ 9 కి వెళ్ళే ముందు రోజు మేము స్కేటింగ్ చేస్తుంటే రింక్ లో మా తమ్ముడికి ఎవరో చెప్పారంట ఇలా ఆడిషన్ ఉందని. వాడు ఎంపటే నాకు ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి మీద వచ్చి అక్క ఆడిషన్స్ ఉన్నాయంట అని చెప్పాడు. ఇంకా నేను వెళ్ళా, ఆడిషన్ ఇచ్చేసి వచ్చా. ఆడిషన్ ఇచ్చి ఈసారి అనుకున్నా వాళ్ళు మనలాంటి వాళ్ళే, ఏదో ఒకటి చెప్దాం, సెలెక్ట్ అయితే అయినా కాకపోతే కాపోయినా చెప్పా. సెలెక్ట్ అయినా అని ఒక 2 days కాల్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ఆడిషన్ కి పిలిచారు. అప్పుడు అస్సలైన భయం నాకు అప్పుడు స్టార్ట్ అయింది. అంటే అందరు అక్కడ నాలాగా చేసే వాళ్ళే ఉంటారు, వాళ్ళల్లో నేను సెలెక్ట్ అవ్వాలంటే కష్టమే అనుకొని వెళ్ళా. సెలెక్ట్ అయ్యా, టాప్ 10 లో ఉన్నా. వావ్, సూపర్. చూసినా మీ తమ్ముడు చెప్పడం వల్ల నువ్వు ఆడిషన్కి వెళ్ళినావు. మీ తమ్మునేమో కొడతావు, రూమ్ లో చల్లి బయటికి వెళ్ళిపో అంటావు. ఎప్పుడు కొట్టలే నేను వాడిని. మమ్మీ డాడీ ఎప్పుడైనా మమ్మల్ని పార్క్ లో వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు కొడతావు. ఎప్పుడు దొరకక సందు దొరికింది కదా అని కొట్టేస్తావు. ఇక ఎట్లా కొట్టి పరిగెత్తుతావా అక్కడనే కొడతావా? కొట్టి పరిగెత్తా ఉంటే మన ఆడ కొడతాడేనా? ఓకే. అంటే ఫస్ట్ లో ఎందుకు తడబడ్డావు? అంటే ఫస్ట్ టైం ఆడిషన్ లో, అంటే నీకు ఫస్ట్ ఆడిషన్ అది, ఇంతవరకు ఎక్కడ ఇయ్యలేదా అప్పుడు? అదే ఫస్ట్. భయం అయిందా లేకుంటే డైలాగ్ మర్చిపోయినావా? డైలాగ్ మర్చిపోలే, డైలాగ్ గుర్తుంది. భయం. ఏ డైలాగ్ చెప్పినప్పుడు భయపడకుండా? అదే ఇందాకే ఇప్పుడు చెప్పింది. ఓకే, అది నీ అల్టిమేట్ ఎప్పటికీ అదే డైలాగ్ అన్నమాట, సెంటిమెంట్ డైలాగ్. అప్పుడు ఎట్లా చెప్పావు భయపడకుండా? అంటే ఓహో అని వణికినావా? ఇప్పుడు భయంతో చెప్పు నీ భయం. ఎక్కడికైనా వెళ్తా, ఎంత దూరం అని వెళ్తా, కష్టం వస్తే పోరాడాలి కానీ దాన్ని చూసి భయపడి పారిపోవద్దు. మనం 1000 మంది ఉన్నా వాళ్ళు 100 మంది కూడా లేరు. అదే మనం అందరం కలిసికట్టుగా పోరాడితే వాళ్ళే మనం చూసి పారిపోతారు. ఓకే, భయం కూడా అయిపోయింది. చూసిన 4 రసాలు అయిపోయినాయి. ఇంకెన్ని రసాలు ఉన్నట్టు? మామిడికాయ రసం, లెమన్ రసం, షుగర్ కేన్ రసం, కోకోనట్ రసం. షుగర్ కేన్ తాగుతావు? ఎలా తాగుతావు? నోటితో. ముక్కుతో తాగాలి షుగర్ కేన్. తప్పు చేస్తున్నావు. ఎట్లా ఇస్తాడు చెప్పు షుగర్ కేన్? దేంట్లో వేసి ఇస్తాడు? గ్లాస్లో వేస్తాడు. షుగర్ కేన్ ఎలా ఉంటుంది? తాడి చెట్టు ఉంటుంది. మళ్ళీ ఎక్కడ పెట్టాలి? ముక్కులో ఇట్లా పెట్టి తాగాలి. తప్పు చేస్తున్నావు. ఓకేనా? నేర్చుకో. అంటే ఇక నువ్వు ఫస్ట్ టైం ఆ డ్రామా జూనియర్స్ లో భయపడ్డావు ఆడిషన్ లో, సెకండ్ టైం భయపడలేదు. ఎన్ని రౌండ్స్ అయినా? 2 rounds ఏనా? ఓకే. ఇప్పుడు ఈ కాస్ట్యూమ్స్ అని ఎవరు ఇస్తారు? మీరే తెచ్చుకోవాలనా వాళ్ళు ఛానల్ వాళ్ళు ఇస్తారు? ఛానల్ వాళ్ళు ఇస్తారు. ఆ బట్టలన్నీ సైజ్ అవన్నీ వాళ్ళే తీసుకొని ఇస్తారు. ఎవరైనా బట్టలు మెల్లగా బ్యాగ్ లో పెట్టుకొచ్చుకున్నావు? నా అయితే నేను ఎప్పుడు ఏం పెట్టించుకోలేదు, పెట్టుకో రాలేదు. ఎందుకు? నచ్చలేదా? నచ్చాయి కానీ తీసుకోలేదు. ఫస్ట్ బ్యాగ్ లో పెట్టి అమ్మ అందరు చూస్తారని తీసేసినావా? ఓకే. ఇప్పుడు మనం రూమ్ లో వెళ్ళినప్పుడు బ్రష్లు అవి అన్ని ఉంటాయి కదా, అవి మెల్లగా బ్యాగ్ లో పెట్టుకున్నావా? మనమేనా అన్ని? ఓకే. అవును, కానీ నువ్వు ఎంత సంపాదించినావు మళ్ళీ ఇప్పుడు డ్రామా జూనియర్స్కి వెళ్ళి? ఏమి ఇవ్వలేదా? ఓకే. కప్ ఎందుకు రాలే మళ్ళీ? నీకు కప్ ఎందుకు మిస్ అయింది? అంటే నాకంటే బాగా పర్ఫామ్ చేశారు వాళ్ళు. ఓకే. అలా ఫీల్ అయ్యావా కప్పు రాలేదని? లేదు, మా అన్నయ్యకే వచ్చాయి. అన్నయ్యకి వచ్చాయి. ఏ అన్నయ్యకి వచ్చింది? ప్రణీత్ అన్నయ్యకి వచ్చింది. సెకండ్ రన్నర్ ఏమో దేవ్ అన్నయ్యకి వచ్చింది. థర్డ్ రన్నర్ అప్ ఏమో వైశాలికి వచ్చింది. ముగ్గురు. ఫస్ట్ ఇద్దరేమో అన్నయ్యలు, థర్డ్ ఏమో నా ఫ్రెండ్. ఓకే. మీరందరూ కలిసి ప్రణీత్ మీరందరూ కొట్టుకుంటారా? మంచి ప్రాక్టీస్ చేస్తారా? కొట్టుకుంటాం, ఆడుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. మూడు ఏంటిది? మూడ్. ఓకే. వైబ్స్ అంటే ఎవరు చెప్పారు ఇది? ఓకే. వీళ్ళందరూ మెంటర్స్ ఉంటారు కదా అక్కడ, మీకు ఎలా సపోర్ట్ చేస్తారు? ఒకవేళ మీరు మంచిగా చేయకుంటే ఏం చెప్తారు? కిందకి దిగాక నెక్స్ట్ ఈసారి మంచి చేయండి, స్టేజ్ రిహార్సల్స్ అప్పుడు మంచి చేయకపోతే అయితే మాకు గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో బాగా నేర్పిస్తారు.
గ్యాప్ లో బాగా నేర్పిస్తారు. మేకప్ వేయాలంటే చాలా కష్టం కదా, మేకప్ వేస్తారు కదా, ఎంత టైం పడుతుంది నీ మేకప్ కి? నా మేకప్ కి నాకు ఎక్కువ టైం ఏం పట్టదు. ఎందుకు? కానీ నా హెయిర్ స్టైల్ కి గుంజుతారు వాళ్ళు నా జుట్టు, వాళ్ళ వల్ల నా హెయిర్ ఇంత కట్ చేపించుకోవాల్సి వచ్చింది. వాళ్ళు కట్ చేపించుకోమన్నారని మా మమ్మీ తీసుకుపోయి కట్ చేపించుకొని వచ్చింది. అయ్యయ్యో. మమ్మీ నల్లమని ఇదిగో ఇంత పర్ఫెక్ట్ గా లేదు మమ్మీ, అల్లు మమ్మీ నువ్వంటే వాళ్ళు అల్లుతారు, వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు అల్లుతారులే అంటది. ఇంట్లో మళ్ళీ తనే అంటది అల్లొచ్చు కదా మమ్మీ, జుట్టు ఇంత ఊడిపోతుంది వాళ్ళు అల్లితే, అయ్యో క్రీములు రాస్తారు జుట్టుకి, అసలు ఏడుపు వచ్చింది నా హెయిర్ కి. అయ్యో, ఒకసారి ముద్దు పెట్టుకుని హెయిర్ కి. ఓకే, ఏడు ఒకసారి, అక్కడ ఏడవలే కదా? అయ్యో అప్పుడే పోయింది సార్ నా జుట్టు. ఓకే, పాపం అట్లా చేసి నీకు ఇబ్బంది పెడుతున్నాను అనమాట. ఇంత కొప్పేస్తారా నీకు నెత్తికి? జడనేనా? కొప్పేసేటప్పుడు అయితే ఇక పెడతారు, ఏదో పెడతారు, జాలి. నీ జాలి గుండే కదా, జాలి పెట్టేటట్టున్నారు. జాలి పెడతారు. సమీర భరద్వాజ్ కూడా ఉంటారు కదా, సమీర భరద్వాజ్ సింగర్, మీ దాంట్లో ఉండరా? ఓకే, సుధీర్ వీళ్ళందరూ చాలా కామెడీ చేసుకుంటారు కదా, మీకు నవ్వుతారా మీరు? నవ్వమంటారా? మేమే నవ్వుతాం. నవ్వు వస్తుందా? వస్తుంది. కొన్నిసార్లు అర్థం కానప్పుడేమో నా బెస్ట్ ఫ్రెండ్ నేను సుమయ్య నేనేమో నవ్వురాపోయిన నేనంటే ఏ నవ్వు షార్ట్లు పడతాయి షార్ట్లు పడతాయి, అర్థం కాకపోతే అలా చేస్తాం. ఓకే, షార్ట్లు పడతాయని మీకు కూడా తెలుసు. ఏదైనా స్కిట్ నువ్వు చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసి లేపెత్తారా? అట్లా నువ్వు మంచి చేసిందని తీసేసిన ఏమన్నా? సోలో స్కిట్ అప్పుడు ఎంత ఎగరగొట్టారో, ఎంత బాధ కలిగిందో అసలు. అయ్యో పాపం. మళ్ళీ నెక్స్ట్ ఏంటిది నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమొస్తాయి? డ్రామా జూనియర్స్ వెళ్ళి కాల్స్ ఏమైనా వచ్చాయా నీకు బయట నుంచి? ఏమైనా సీరియల్స్ లో కానీ మూవీస్ లో? ఆడిషన్స్ ఇచ్చాం అంతే. ఎన్ని మూవీస్ కి ఇచ్చావు ఆడిషన్స్? ఒక్క మూవీకి ఇచ్చావు. ఏమన్నా మళ్ళీ పోతే? ఏమనలే, కాల్ చేస్తాం ఏమైంది అన్నారు అంతే. కాల్ చేస్తే మళ్ళీ ఎవరి నెంబర్ ఇచ్చావు? మమ్మీ. అదే డాడీ నెంబర్ ఇస్తే ఇక గంటకి ఎత్తుతాడు కదా పాపం. అప్పుడు సెలక్షన్ అనే లోపే అయిపోతుంది, షూటింగ్ కూడా అయిపోతుంది అప్పటికే. షూటింగ్ అయిపోతుంది, మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుంది, ఇంట్లో రిలీజ్ అవుతుంది, అందరు చూసేస్తారు. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. ఎందుకు తెలియదు. ఓకే, మిల్కీ బాయ్ అనా? ఏమో. మహేష్ బాబు సినిమాలు చూస్తావా? ఏ మూవీ బాగా ఇష్టం మహేష్ బాబుది? అన్ని. ఓకే, టీవీలో చూసి నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, మళ్ళీ మా డాడీ చూస్తే నేను చంపేస్తాను. ఓకే, డాడీ కోసం పవన్ కళ్యాణ్ చెప్తుంది. ఓకే, నీ కోసం మహేష్ బాబు, మీ డాడీ కోసం పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం? డాడీకి ఇష్టం కాబట్టా? మీ డాడీ కూడా ఇట్లా అంటాడా? డైలాగ్ వచ్చా పవన్ కళ్యాణ్ గారిది? నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది అంతే. డాడీ కోసం చెప్తున్నాను కూడా చెప్పు లాస్ట్ లోకి. డాడీ కోసం మళ్ళీ చెప్పు, డైలాగ్ చెప్పి. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి కొంచెం లెక్క ఉంది, ఇది మా డాడీ కోసమే చెప్తున్నా. ఓకే, సూపర్. టీవీలో ఇప్పుడు మహేష్ బాబు సినిమా వస్తుంటది ఒక ఛానల్లో, ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంటది. అప్పుడు ఏ సినిమా పెడతారు మీ ఇంట్లో? ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్. అయ్యో, ఎంత బాధ నీకు. నీ స్వేచ్ఛ నీకు లేకుండా చేస్తారు కదా ఇంట్లో. అయినా నేను ఇంట్లో ఉండను. ఎర్లీ మార్నింగ్ 6కి లేపుతారు, స్కేటింగ్ కి పంపిస్తారు, ఎంపటే వస్తాం, త్వరగా రెడీ చేస్తారు. నాకు 8:15కి స్కూల్ అయితే మా స్కేటింగ్ నాకు 7:40కి అయిపోతుంది. ఇక 20 minutes గ్యాప్ లో త్వరగా రావాలి, రెడీ కావాలా, మళ్ళీ స్కూల్ కి పోవాలా, మళ్ళీ 4:30కి వస్తాం, ఎంపటే ఎగ్ తినేసేయాలా, ట్యూషన్ కి నెడతారు, మళ్ళీ అక్కడ నుంచి 7:30కి తీసుకొస్తారు, మళ్ళీ స్కేటింగ్ లో నెడతారు, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ కాసేపు అన్నం తిని ఫోన్ చూస్తుంటే ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని మా మమ్మీ తిట్లు, డాడీ తిట్లు అయిపోయి అప్పుడు వండుకుంటా. ఓకే, పాప ఇన్ని కష్టాలు పడుతున్నావు నువ్వు. మార్నింగ్ లేస్తావా? ఓకే, నైట్ ఎన్ని గంటలకు పడుకుంటావు? 10:30కి పడుకుంటావు. ఓకే, ఇంతకుముందు డ్రామా జూనియర్స్ చూసేవు దాని మనం సీజన్స్ చూసి వాళ్ళని ప్రాక్టీస్? సీజన్ 8 చూసేదాన్ని. ఎందుకు సెలెక్ట్ కాలేదనా? కాదు, నాకు సీజన్ 7 అసలు అప్పుడు డ్రామా జూనియర్స్ ఉందని తెలియదు. సీజన్ 8 ఏదో ఉందని న్యూస్ పేపర్ లో వచ్చింది, మా స్కూల్లో అనౌన్స్మెంట్ వచ్చిందని వెళ్ళా, సెలెక్ట్ కాలేదు. అసలు ఏ టీవీలో వస్తుందని ఎతుకుతుంటే వచ్చింది. ఓకే, ఏ టీవీలో అనుకున్నా చూసి. ఏ టీవీలో వచ్చింది మళ్ళీ? మా టీవీలో. నువ్వు ఎక్కడ పోయినావు? మా టీవీలో అంటే మా టీవీలో వచ్చింది, జీ తెలుగు ఛానల్లో వచ్చింది. మీ టీవీనా? ఓకే, బస్ కవర్ చేస్తావు అబ్బా నువ్వు. స్టేజ్ మీదనే కవరింగ్ కానీ ఇక్కడ కూడా కవర్ చేస్తున్నా. మా టీవీలో జీ తెలుగు అనే ఛానల్. జీ తెలుగులో ఏమొచ్చింది? డ్రామా జూనియర్స్. డ్రామా జూనియర్స్ లో ఏం చూసినావు? పిల్లగాళ్ళు చేసే స్కిట్లు చూసి. అంటే జడ్జెస్ ని చూడలేదు? చూసావాలని. మళ్ళీ అది కూడా చెప్పాలిగా. అంటే వాళ్ళు కూడా నాకు పిల్లలతో సమానం. అవునా? అవును, ముసల్దానే కదా, అందుకని కరెక్టే చెప్పాను, నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. ఓకే, 8th సీజన్ ఎవరు బాగా నచ్చారు నీకు? సీజన్ 8 కోడలు. కోడలా? అందుకోసం నీకు కోడలు క్యారెక్టర్స్ ఇచ్చారు. ఓకే, కోడలు అంటే ఎవరు? నేనే.
నువ్వా? ఓకే ఓకే. మీ ఆయనే ఉంటాడా దాంట్లో స్టేజ్ మీద? ఓన్లీ అత్త. అత్త కోడలు. ఓకే, ఆయన లేని కోడలు నువ్వు. చంపేసింది మా అత్త. మీ అత్త చంపేసిందా? ఓకే. నువ్వు నేను చంపేసి నీ భయానికే చచ్చిపోయినట్టుండి వాడు. నేను ఒకసారి పాట పాడా అంట, ఆహా. నిద్రలో చచ్చిపోయాను. ఏ పాట ఒకసారి చెప్పవా? ఏమో తెలియదు, వద్దా? నాకు తెలియదు. నీకు తెలియదా? నిద్రలో వాడినవా? ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు ఇంకేమేమి ఉన్నాయి నీ అదర్ యాక్టివిటీస్ ఏంటిది? డాన్స్, స్కేటింగ్. ఓకే, అంతే అంతే, ఈ రెండే. ఓకే. ఇప్పుడు నువ్వు సినిమాలు చూస్తుంటావు కదా, అంటే కొన్ని కొన్ని మనకు యాక్షన్స్ అవన్నీ నచ్చుతాయి. అవి ప్రాక్టీస్ చేస్తావా ఇంట్లో? మమ్మీ ఏమైనా ఆడిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు, లేదంటే రీల్స్ చేద్దాం అన్నప్పుడు చూపిస్తుంది. నువ్వు రీల్స్ కూడా చేస్తావా? అంటే రీల్స్ అంటే రౌండ్ తిరుగుతావా? ఆహా కాదు, రీల్స్ అంటే వీడియోస్. వీడియోస్లో నువ్వెందుకుంటావు? నా రీల్స్ అదే నువ్వు రీల్స్ లో తిరుగుతావా అంటున్నా. తిరుగుతా. ఓకే ఓకే. రీల్స్ అంటే రౌండ్గా ఉంటాయి కదా, అవి దాంట్లో ఎందుకు పోతావు నువ్వు? ఏమో తెలియదు. మీ మమ్మీ పంపిస్తావా లోపలికి? ఓకే. అయితే రీల్స్ చేస్తావు నువ్వు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా రీల్స్ చేయడం? డ్రామా జూనియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఓకే. దానికన్నా ముందు చేసా. మా అక్క నేను 5 సార్లు అకౌంట్ పెట్టే 5 సార్లు డిలీట్ చేసింది. ఆమెకి ఎంత పంతం. మీ అక్క ఎవరు? మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు. ఓకే. ఆమెకి ఏమైంది మళ్ళీ, ఎందుకు డిలీట్ చేసేది? ఏమో, ఇంత చిన్న ఏజ్ లో నీకు సోషల్ మీడియా ఎందుకు అని డిలీట్ చేసి. ఆమె ఏజ్ ఎంత? 18. ఆమె పెద్ద నీకన్నా కాబట్టి చిన్న ఏజ్ లో ఎందుకని డిలీట్ చేసింది. నువ్వు ఏ వీడియోస్ చేసేది అప్పుడు? పిచ్చి పిచ్చి అని చేసేది. పిచ్చిదానివి కాబట్టి పిచ్చి పిచ్చి వీడియోస్ చేసినావు. అందుకోసం ఆమెకు డిలీట్ చేసేసింది. ఒక డ్రామా జూనియర్స్ తర్వాత అన్ని స్కిట్లు ఇవన్నీ పెట్టడం స్టార్ట్ చేసినా? అర్థం కాదు. డ్రామా జూనియర్స్ అప్పుడు చేసిన స్కిట్స్ అవన్నీ రీల్స్ లో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెట్టేదాన్ని. యూట్యూబ్ లో పెట్టేదా? ఓకే. యూట్యూబ్ కూడా ఉందా నీకు? ఎంత వస్తున్నాయి డబ్బులు? డబ్బులు ఏం రాదు, అన్ని అందులో పిచ్చి వీడియోలు అప్లోడ్ చేస్తా. మా డాడీ వద్దు డాడీ అందులో ఎవరిని సబ్స్క్రైబ్ చేయించుకోకంటే పోతాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అంటే, అరే మా అమ్మాయి యూట్యూబ్ ఛానల్ పెట్టింది సబ్స్క్రైబ్ చేసుకోరా అని. డాడీ ఇన్స్టా చెప్పొచ్చు కదా డాడీ, యూట్యూబ్ ఎందుకు చెప్పొచ్చు అంటే, నాకు తెలియదమ్మా ఇన్స్టాలు. మా డాడీ ఫోన్ లో యూట్యూబ్ ఉండదు, ఇన్స్టా ఉండదు, యూట్యూబ్ ఒకటి ఉంటది. ఆ యూట్యూబ్ లో అన్ని మా తమ్ముడు మా డాడీ ఇద్దరు ఒకేలాంటి వీడియోలు చూస్తారు. మా డాడీ ఏమో మూవీస్ గురించి చూస్తాడు, మా తమ్ముడేమో ఆయన ఫోన్ తీసుకొని ఈయన చూస్తాడు. ఈయనకు ట్యాబ్ ఇచ్చాం తమ్ముడికి, నా ట్యాబ్ వాడికి ఇచ్చి నేను మా అక్క ఫోన్ తెచ్చుకున్నా. అయితే ఒకసారి వాటర్ లో ముంచిండంట. అయ్యో. సరే అది పాడైపోయిందని పక్కన పెట్టాం. మమ్మీ కొత్త ఫోన్ కొనుక్కుందని మమ్మీ ఫోన్ వాడికి ఇస్తే, మేము ఇటు షూటింగ్కి వచ్చినప్పుడు ఫోన్ హీట్ ఎక్కిందంట. పొద్దుట నుంచి చూస్తుంటే తాతయ్య చేనికి వెళ్ళాడంట, అమ్మమ్మ పని చేసుకుంటుందంట, మామ ఇంట్లో లేడంట, బకెట్లో వేసి హీట్ పోవడానికి హీట్ పోవాలని బకెట్లో వేసాడంట. అమ్మమ్మ చన్నీళ్ళు పెట్టు అన్నాడంట. అమ్మమ్మ పెడితే ఆ చన్నీళ్ళ తీసుకెళ్లి ఫోన్ వేసాడంట. అమ్మమ్మ పని చేసుకుందంటే తర్వాత వచ్చి ఫోన్ ఏంది రబ్బలు చల్లగుందని అంటే నీళ్ళలో వేసా. ఫ్రిడ్జ్ లో పెట్టాలి మర్చిపోయినట్టు. ఒకసారి అంతే అయింది, నేను వాటర్ తాగుతుంటే మా మామ వచ్చి ఫ్రిడ్జ్ లో ఫోన్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. మర్చిపోయాడేమో అనుకుని మామ ఫోన్ అంటే అక్కడే పెట్టు చల్లగా అవుతుంది అన్నాడు. మీ మామ? ఓకే. మీ మామ ఏం చేస్తుంటాడు? ఫార్మర్, ఇంతకు ముందు డాక్టర్. అవునా? ఓకే ఓకే. డాక్టర్ అంటే కడుపు నొప్పి చూస్తాడా? ఏం చూస్తాడు డాక్టర్? నేను చిన్నపిల్ల ఇంతున్నప్పుడు. ఇప్పుడు ఫార్మరా? ఓకే ఓకే. నువ్వు వెళ్తావా పొలాల దగ్గరికి? ఏం చేస్తావు పొలాల దగ్గరికి వెళ్ళి? రీల్స్. నిన్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైందంటే మంచిగా అమ్మమ్మ వాళ్ళ బాగుంది అక్కడ మొత్తం పొలాల్లో అని చేస్తున్నా రీల్. అప్పుడే చేస్తున్నా అక్కడ మా ఊర్లో అటు సైడ్ పొలాలకి వెళ్ళి పూజ అయిపోయింది. నేను చేస్తున్నా అందరు వచ్చి చుట్టుముట్టారు. ఉన్న మూడు అన్ని సర్వనాశనం అయిపోయాయి. చుట్టుముట్టు ఏమన్నారు? కొట్టడానికి వచ్చారా కొంపదీసి? అంతే అనుకుంటా. అందరు వచ్చి బండ్లు ఇట్లా ఆపారు చుట్టూరు. మమ్మీ ఇంకా నేను చేయను మమ్మీ పా మమ్మీ అని. తాన్వి జూనియర్ డ్రామా జూనియర్స్ ఉన్న అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చిందని వచ్చారా? గుర్తుపడతారా బయట? నిన్న బస్ ఎక్కొస్తుంటే ఒక ఆయన గుర్తుపట్టాడు. ఆయన నన్ను గుర్తుపట్టలే, మా మమ్మీని చూసి ఓ ఈ అమ్మాయి డ్రామా జూనియర్స్ లో ఉందిరా అని అప్పుడు గుర్తుపెట్టిండంట. మీ మమ్మీని చూసి? మీ మమ్మీ కనిపిస్తుందా డ్రామా జూనియర్స్? చూసి గుర్తుపట్టాడు. నాకు అక్కడ కోపం వచ్చింది, నన్ను చూసి గుర్తుపట్టలేదంట ఆయన, మా మమ్మీని చూసి గుర్తుపట్టాడంట. ఫస్ట్ నన్ను చూసి అమ్మాయిని ఏడో చూసినట్టుంది అనుకున్నాడంట. లేస్తే మమ్మీ నా పక్కన ఓ ఈ అమ్మాయి డ్రామా జూనియర్స్ లో ఉందిరా అని అప్పుడు అంటున్నా. అయ్యో, ఈ బాధ నీ బాధలు అసలు ఒక్కొక్క బాధ వింటుంటే కనుక నాకు ఎటెటో అవుతుందమ్మా. ఇట్లా ఇంత బాధలు మోస్తున్నావు నువ్వు. ఓకే. అందుకని మంచిగా చదువుకుంటే అయిపోతుందిగా, అదొక్కటి వద్దు. రైటింగ్ అని రాస్తావా హోంవర్క్స్?
రాస్తా. ఆ, ఎవరికి చెప్పనంటే మీకు సీక్రెట్ ఆ, చెప్పా. చెప్పు. మమ్మీ కాసేపు నా చోరు మూసుకో ప్లీజ్. సరే చెప్పు. అంటే డైరీలో హోంవర్క్స్ కొట్టేస్తా. ఆహా. కొట్టేసి నాకు రాని హోంవర్క్స్ ని కొట్టేస్తా. ఆ, మార్నింగ్ టీచర్స్ అడిగితే మ్యామ్ మీరు డైరీలో వేయలేదు మ్యామ్ అంటారు. చూపిస్తారు. కొట్టేసిన అంటే అయ్యో మా తమ్ముడు కొట్టేశాడు మ్యామ్ అని పోయి వాడిని కొడతా. ఓకే, దాని బదులు ఇక రాసుకోకుండా అయిపోతుంది కదా ఈ హోంవర్క్ అని. బద్ధకం. అయ్యో పాపం, బద్ధకం తన్వి కదా. మళ్ళీ ఎట్లా మళ్ళీ నువ్వు పెద్ద అయినాక ఏం అవ్వాలనుకుంటున్నావు? బద్ధకం తన్వి, Actors. బద్ధకం యాక్టరా? కాదు, మంచి యాక్టర్. మంచి యాక్టర్. ఓకే, మంచి అంటే ఎక్కడ దొరుకుతుంది? మంచి ప్రదేశంలో. మంచి ప్రదేశంలో దొరుకుతుంది. ఓకే సూపర్. ఏ హీరోయిన్ లాగా కావాలనుకుంటున్నావు? సాయి పల్లవి. సాయి పల్లవి లాగా అవుతావా మళ్ళీ నువ్వు? మళ్ళీ సాయి పల్లవిగా రావాలంటే డైలాగ్స్ చెప్పాలి, డ్యాన్స్ చేయాలి, జుట్టు పెద్దగా ఉండాలి. ఉందిగా. ఓకే, యాడ్స్ ఏం వస్తలేవా నీకు? ఆయిల్ యాడ్స్, షాంపూ యాడ్స్ ఏం వస్తలేవా? నేను మీ మమ్మీ పంపిస్తలేదా? ఏమో మరి నాకు తెలియదు. ఏం వస్తలేవు కదా. ఓకే, పెద్ద మాఫియా జరుగుతుంది సార్ నా చుట్టూ. ఎందుకు? ఏమో సార్, నేను డ్రామా జూనియర్స్ సెలెక్ట్ అయిన విషయమే నాకు తెలియదు. ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే మమ్మీ ఇట్లా చూస్తుంది, నవ్వుకుంటున్నాను. నాకు అర్థం కాలే ఏమైందో. ఇంట్లోకి వచ్చి అన్నం తినుకుంటే డ్రెస్ మార్చుకొని అప్పుడు మొహం అంతా డాడీ దేనికో అరిసాడు నన్ను. మొహం అంతా ఒక లావెట్ అన్నం తింటుంటే నువ్వు అన్నం తినలేదంటే మాత్రం నేను షూటింగ్కి పంపాను అన్నాడు డాడీ ఫ్లోలో. షూటింగ్ ఏంది డాడీ కదా అన్న. మమ్మీ ఏమో నీకు నోటితో లాగట్లే అంది. ఏమైంది అని అంటే నువ్వు డ్రామా జూనియర్కి సెలెక్ట్ అయినా అప్పుడు చెప్పారు. ఓకే, ఫస్ట్ వచ్చిరు కదా డ్రామా జూనియర్స్కి ఇక్కడికి. ఫస్ట్ రాగానే వీళ్ళందరినీ చూసావు కదా నువ్వు, రోజా గారు వీళ్ళందరినీ. అప్పుడు ఏమనుకున్నావు నువ్వు? ఇంత పెద్ద యాక్టర్స్ ముందు చేయటం చాలా గ్రేట్ అనుకో. ఓకే, మాట్లాడావా రోజా గారితో? ఫోటో దిగావా? దిగావా లేదా ఇంకా? దిగావా? ఓకే, ఏమన్నా దిగావా? ఫోటో దిగుతా మేడం అన్నావా? ఏమన్నా? ఫోటో దిగుతామా మ్యామ్, ఇలా తీసా ఫోటో మంచిగా రాలేదని మ్యామే తీసుకొని ఇలా పెట్టి. ఓకే, అనిల్ రావుపూడి గారు సినిమాలు తీస్తారు కదా, మళ్ళీ నేను ఆఫర్ ఇస్తాను చెప్పలేదా? అసలు ఆ రోజు నాకు ఎంత అన్లక్ ఉందంటే ప్రతిసారి షూటింగ్ ఉందంటే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోతాం అన్నపూర్ణ స్టూడియోస్ కి. అసలు నాకైతే బీపీ లేసింది ఆ రోజు. కరెక్ట్ నాకు ఆ రోజు మాకు షెడ్యూల్స్ వస్తాయి ఎప్పుడు ఎవరి స్కిట్ షూటింగ్ అని. 6 నుంచి 7లోనే ఎప్పుడు నా స్కిట్ ఉంటుంది. ఆ రోజు అసలు నాకెంత ఇక్కడ వచ్చింది దరిద్రం, ఇక్కడికి వచ్చింది. ఆ రోజు అయితే 12 తర్వాత ఉందని వచ్చింది. అమ్మయ్య హాయిగా బొండుకోవచ్చు అనుకున్నా. తీరా పోయి చూస్తే ఆడ అనిల్ సార్ మూవీకి సెలక్షన్స్ అయిపోయినాయి. సార్ మండింది నాకు. నా స్కిట్ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 ఉండేది, ఈ షెడ్యూల్ లోనే ఎందుకు లేదు? ఈసారి అనిల్ సార్ మూవీకి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఇంకెప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అవును, ఒకసారి అడుగు, నేను లేనప్పుడు ఎందుకు సెలెక్ట్ చేశారు అనిల్ రావుపూడి సార్ అని. సార్ చిన్న రిక్వెస్ట్, ఎందుకు నేను లేనప్పుడు సెలెక్ట్ చేశారు? పేరు చెప్పు, ఎవరికో అనుకుంటారు. అనిల్ రావుపూడి సార్. అనిల్ రావుపూడి సార్. ఎప్పుడు 6 గంటలకు షూట్ జరిగేది. ఎప్పుడు 6 గంటలకు షూటింగ్ జరిగేది. ఆ రోజు సెలక్షన్ అప్పుడు ఎందుకు 12 గంటలకు పెట్టారు నాది? ఆ రోజు సెలక్షన్స్ అప్పుడు ఎందుకు నాది 12 గంటలకు పెట్టారు? ఎందుకు? నాకు మూవీలో ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు? నా నెత్తి మీద ఉన్న దరిద్రం అంతా నేను దులుపుకుంటాను. ఇంకేమన్నట్టు బాధ చెప్పుకో. ఏం లేదు. తీసుకోరా? తీసుకుంటారా? నేను చెప్పే బాధలు ఉంటే సార్ చోలిపోతాయి ఇంకా పాపం. అవును, ఏం బాధలు ఉన్నాయి నీకు? ఇంతసేపు చెప్పా. అది బాధనా? అయ్యో, డైలాగ్ అనుకున్నా. ఓకే ఓకే, శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు కదా. శ్రీకాంత్ గారు ఫోటో దిగావా? ఏమన్నారు శ్రీకాంత్ గారు? ఇన్నోసెంటా శ్రీకాంత్ గారు? చాలా. అయ్యో, ఎందుకు? ఏమో. వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు కదా, ఊహా గారు. చెప్పు, ఊహా అని చెప్పు. ఊహా గారు వచ్చింది. ఊహా గారు వచ్చారు. ఏమన్నారు? నేను లేను, ఊహా మ్యామ్ వచ్చినప్పుడు. అయ్యో, ఫుడ్కి వెళ్ళావా? అంటే వచ్చే పిల్లపై అయిపోయిందా షూట్? నేను వచ్చేసరికి ఊహా మ్యామ్ అప్పుడే స్టేజ్ దిగి వెళ్ళారు. ఫోటోకి కన్నొక్కేసుకొని పైకి. ఫోటో దిగావు? ఫోటోలు అయితే వదులుదావు, అన్ని ఆల్బమ్ చేసుకుంటావు లేకపోతే ఒకసారి నేను సెలబ్రిటీస్ తో దిగటం కింద ఉన్న ప్రొడక్షన్ టీం చూసిందంట. షూటింగ్ అయిపోయి రిహార్సల్స్కి వెళ్తే అసలు ఎట్టబడితే అట్ట తిట్టారు. ఇదో గేమ్ ఆడుతున్నారు, పిల్లలందరూ బయటకు రాండి అని ఒక అమ్మాయి వచ్చి పిలిచింది. అన్నం తినేదాన్ని అన్నాన్ని పక్కన పడేసి ఈ గేమ్ ఆడుతున్నారు అంటే అన్న బెస్ట్ ఫ్రెండ్ తీసుకొని పోయినా, సుమయ్య అని అమ్మాయి. పోయినాం. అఖిల్ అన్న ఒక అన్న ఉంటాడు, అన్న ఇక్కడ ఉంటే మేమిద్దరం అన్నకి ఇటు సైడ్ నిలబడ్డాం. నిలబడితే వచ్చిందా ఇదో పెద్ద ఫోటోలు పిచ్చిదమ్మా, సెలబ్రిటీలు వస్తే చాలు పోద్ది ఫోటోలు దిగుద్ది. నేను సుమన్
ఏమంది పిచ్చి మొహంది ఈడకొత్త ఈయన క్లాస్ బీకుతుండు. మేము నిలబడ్డాం. ఒక అమ్మాయి ఏమో సార్ స్ట్రిక్ట్ గా వార్నింగ్లు ఎత్తుంటే అని పెడుతుంది. నాకు సుమయ్యకేమో నవ్వు ఆగట్లే. తన మొహం నా మొహం ఇలా చూసుకున్నాం. నవ్వు ఒకటే వస్తుంది. ఇంకా అఖిల నేను ఒక లుక్ ఇచ్చాడు. ఏంది నవ్వుతున్నారు, ఎలిమినేట్ చేయాలా అన్నారు. వద్దులేండి అన్నాం. క్లాస్ బీకారు. 11 అయింది. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అందరు రావాలి, రాలేదంటే మళ్ళీ నా పేరు బయటకు వచ్చిందంటే మంచిగా ఉండదు అని చెప్పింది. రూమ్స్కి వెళ్ళిపోయా. రూమ్స్ ఆట లేదు ఏం లేదు, తిట్లు తినడానికి పిలిపించింది ముస్కాన్. ఎవరో పిలిచారు కానీ నాకు గుర్తు రావట్లే. ఓకే, నీకు గుర్తుంటే ఆశ్చర్యం కానీ గుర్తు రావట్లేదు. వెరీ గుడ్, అదన్నా గుర్తుంది సిచ్యువేషన్ నీకు. వెరీ గుడ్. అంటే సెలబ్రిటీస్ తో ఫోటోస్ దిగి ఏం చేస్తావు? స్టేటస్ పెడతావా? మెమొరీయా? ఓకే, మెమొరీ లాస్ కదా నువ్వు. మెమొరీ ఓకే. అంటే ఫొటోస్ దిగేసి అడుగుతావు, దిగాలి ఫొటోస్ అని అడుగుతావు. మమ్మీ దింపుతుందా, నువ్వే దిగుతావు సెల్ఫీ? నువ్వు ఇంతే ఉంటావు కదా, ఎట్లా దిగుతావు? వాళ్ళు తీసుకొని దింపుతారా? లేదంటే వాళ్ళే నా కోసం వంగాలి. అయ్యో పెద్దదానివి నువ్వు. ఓకే. జడ్జిమెంట్ స్కిట్ చేసిన తర్వాత జడ్జిమెంట్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఎలా ఉంటది? భయం అవుతుందా? ఏం చెప్తారో ఏమోనని? అంటే యాంగ్జైటీ ఉంటది. ఎలాంటి రివ్యూ వస్తుంది. వాళ్ళు మంచి రివ్యూ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కింద మెంటర్లకు అడిగిపోతాం. ఒకవేళ బాగుంది స్కిట్, అది బాగుంది, అన్ని బాగున్నాయి అని కొన్నిసార్లు మా మెంటర్స్ కి నచ్చకపోతే వాళ్ళు ఇచ్చిన రివ్యూ కిందకెళ్ళక కొంచెం భయం వేస్తుంది. కిందకి వెళ్తారు, భయం అవుతుంది. జడ్జిమెంట్ తీసుకునేటప్పుడు అని చెప్పారు. చూసినావా? మెమొరీ లేదు నీకు నిజంగానే. నువ్వు నిజంగా చెప్పు, డైలాగ్ చెప్పేటప్పుడు నిద్రపోయి కళ్ళు తెరిచి నిద్రపోయి డైలాగ్ చెప్పిన రోజులు ఉన్నాయి కదా స్టేజ్ మీద. నువ్వు చెప్పిన తర్వాత ఆ డైలాగ్ కూడా అసలు నేను చెప్పినా లేదన్నట్టు ఒక డైలాగ్ అయితే అలానే అనుకో, చెప్పానా చెప్పలేదు అసలు ఈ డైలాగ్ అని కదా, అట్లా కూడా అవుతాయి కదా. ఓకే. ఒక స్కిట్ లో ఎమోషనల్ ఉంది, అప్పుడే ఆవ్లింత్ వచ్చింది, ఎలాగో ఏడవాలి కదా అని ఇలాంటి కవరింగ్ చేసుకున్నాను అనమాట. ఓకే. ఏడుపు రావాలంటే ఉట్టి అంటారా, ఏమైనా వేస్తారా నీళ్ళు? ఉట్టిగానే ఎట్లా ఏడు? ఒకసారి స్కూల్కి పోయినప్పుడు ఎట్లా ఏడుస్తావు? ఏడు నేను ఎప్పుడు ఏడవలే, వెళ్ళదాని. ఇక తప్పదు కదా, ఏడ్చినా కూడా కళ్ళ నీళ్ళు వేస్ట్ అవుతాయని దాచుకుంటే. స్కూల్లో ఎప్పుడైనా టీచర్లు కొడితే ఎట్లా ఏడుస్తావు? స్కూల్లో టీచర్ కొట్టింది అనుకో, బెంచ్ మీద కూర్చొని ఎట్లా ఏడుస్తావు? వంచుకుంటా, బెంచ్ మీదకి ఇట్లా వంచుకొని నవ్వుతా. ఓకే, నవ్వుకుంటే ఏడ్చుకుంటావా? బాగానే కొట్టిందని. పిల్లలు స్కూల్లో ఒకరికొకరు కొట్టుకుంటారు కదా, కొన్ని చూసినప్పుడు నవ్వు వస్తుంది కదా కొట్టేటప్పుడు. టీచర్లు చెప్పు, బాగైంది అనుకుంటారా? నా ఎనిమీస్ ని కొడితే క్లాస్ లో అసలు ఇంకా గట్టిగా ఏంటి సార్, గట్టిగా ఏంటి అసలు వాళ్ళు నట్టగాదు. ఇంకా నేనుంటే 4 వేసేదాన్ని ఈప్ మీద. ఓకే, సూపర్. అంటే ఇరుముడి సినిమా చూస్తావా ఇప్పుడు పోయి? ఆ పాప నచ్చిందా? యాక్టింగ్ చూసినావా ట్రైలర్లు అవన్నీ? నాకు కూడా తనలాగా ఒక మెయిన్ లీడ్ రోల్ ఒకటి వస్తే ఒక మూవీలో అలా అవ్వాలి. ఓకే. మళ్ళీ అనిల్ రావుపూడి గారు కూడా ఆయన ఉన్నాడు కదా, చిన్న బాబు పేరు ఏంటిది? అది బుల్లబ్బాయి. చిన్న బాబు సినిమాలు చేస్తాడు. సంక్రాంతికి వచ్చాను. బుల్లిబాబు లాగా నువ్వు కూడా వైరల్ కావాలి మళ్ళీ. అట్లా కూడా స్పాంటేనిటీగా చెప్పాలి మళ్ళీ. ఓకేనా? నీకు తెలంగాణ యాస వచ్చా? ఏ యాస వచ్చా? ఖమ్మం అంటే తెలంగాణనే. తెలంగాణ ఆంధ్ర బార్డర్స్ లో. ఓకే, అందుకోసమే 2 పాపలు తీసుకొచ్చాయి, తెలంగాణ ఆంధ్ర బార్డర్ అన్న. అంతే కదా? ఓకే, బార్డర్లు ఉంటుంది కాబట్టి నీకు తెలంగాణ రాదు. సో నా పేర్లన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. అవి కూడా నా ఖమ్మంలో ఉంటాయి. అవునా? పేర్లు కూడా ఉన్నాయా నేను ఎత్తికి? నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి ఎక్కించుకున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకేనమ్మా. అండ్ ఏ ప్రాజెక్ట్స్ చేయాలి? ఏ డైరెక్టర్ వానితో చేయాలని ఉంది యాక్టింగ్? ఏ డైరెక్టర్ అయినా ఓకే, మంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్స్. ఓకే. ఏ హీరోయిన్ కి చైల్డ్ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నావు? సాయి పల్లవి. ఇంకా ఏ హీరోయిన్ అయినా ఓకే. నాకు ఎక్కువ అయితే సాయి పల్లవి ఇష్టం. ఓకే, సరే. ఏమైనా చెప్పాలంటే చెప్పు. మళ్ళీ మూవీ ఆఫర్స్ ఏమైనా అడుగు. నాకు మంచి మూవీ ఆఫర్స్, మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇవ్వండి ప్లీజ్. యాడ్స్ అయినా చేస్తా, సీరియల్స్ అయినా చేస్తా, ఏదైనా చేస్తా. ఓకే, సూపర్ తన్వి. నైస్ స్పాంటేనిటీ, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. అండ్ నీకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా తన్వికి ఏమన్నా క్యారెక్టర్స్ ఇవ్వాలంటే మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. షీఈ్ ద డ్రామా జూనియర్స్ టాప్ 10లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. టాప్ 10 వచ్చింది పార్టిసిపేట్ చేసి. అండ్ మంచి టాలెంటెడ్ పర్సన్, డైలాగ్ కూడా అవలీలగా చెప్తుంది. చాలా మంచి అమ్మాయి. ఆఫర్స్ ఇవ్వండి, ఓకేనా? పైసలు మళ్ళీ డైలాగ్ చెప్పినా కదా నీ గురించి, చెప్పిన పైసలు ఇవ్వు. నిద్రపోతూ చెప్పానా? వాళ్ళు మేల్కొని ఉంటే చూస్తారులే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.